వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. 10th క్లాస్ కి సంబంధించి ఈ వీడియోలో మనం ఏపీ న్యూ సిలబస్ లో భాగంగా చాప్టర్ నెంబర్ 7 అయినటువంటి కోఆర్డినేట్ జామెట్రీలో సెకండ్ టాపిక్ గా ఎక్సర్సైజ్ 7.1 ఫస్ట్ పార్ట్ నేర్చుకోబోతున్నాం. దీనిలో భాగంగా 1 to 5 ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ ని తెలుగు వివరణతో మనం సాల్వ్ చేద్దాం. సో బిఫోర్ స్టార్టింగ్ ఎక్సర్సైజ్ 7.1, let us recognize the main formula which is called distance formula. So distance formula, the distance between x1 y1 and x2 y2 is square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఈ ఎక్సర్సైజ్ లో చేయబోయే అన్ని ప్రాబ్లమ్స్ కూడా మెయిన్ ఈ ఫార్ములా మీద డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి ఒకసారి వీటిని మనం గుర్తు చేసుకుందాం. సో ఎనీ 2 పాయింట్స్ మనకి ఇచ్చినప్పుడు వాటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తాం. ఇన్ కేస్ వీటిలో ఒక పాయింట్ కనుక ఆరిజిన్ అయినట్లయితే, సో ద డిస్టెన్స్ ఆఫ్ ఎ పాయింట్ P xy ఫ్రమ్ ద ఆరిజిన్ ఈస్. Now let us start exercise 7.1 part 1. So first problem, find the distance between the following pairs of points. So given points in the first Roman number 2, 3 and 4, 1. So ఈ విధంగా 3 Roman numbers లో కూడా ఒక pair of points ఇవ్వబడతాయి. వాటి మధ్య distance మనం కనుక్కోవాలి. సో బిగినింగ్ మనం ఈ distance కనుక్కునే ముందుగా ఈ 2 points కి ఒక నేమింగ్ ఇద్దాం. సో ఫస్ట్ పాయింట్ సపోజ్ క్యాపిటల్ A is equal to 2, 3 x and y coordinates. సెకండ్ పాయింట్ బి అనుకుందాం. సో బి ఈజ్ ఈక్వల్ టు 4, 1. సో ఈ 2 పాయింట్స్ మధ్య కూడా మనం డిస్టెన్స్ ని కనుక్కోవాలి. డిస్టెన్స్ కనుక్కునే ముందు ఏం చేస్తాం, ఈ రెండింటిని కూడా x1 y1 అండ్ x2 y2 తో మనం కంపేర్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది x1, y1 గా ఫస్ట్ పాయింట్ తీసుకుంటే సెకండ్ వన్ x2 అండ్ y2 గా మనం కంపేర్ చేయవచ్చు. సో డిస్టెన్స్ కనుక్కోవడానికి యూజ్ చేసేటువంటి డిస్టెన్స్ ఫార్ములా ఇప్పుడు మనం మెన్షన్ చేస్తే, డిస్టెన్స్ బిట్వీన్ x1 y1 అండ్ x2 y2 ఈజ్ square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఈ 4 ప్లేసెస్ లో కూడా మనం సబ్స్టిట్యూట్ చేయడానికి ఇక్కడ x1 అంటే 2, y1 is 3, x2 is 4 and y2 is 1 ఉన్నాయి. సో మనం కనుక్కునేది a and b అని నేమ్ ఇచ్చాం కనుక డిస్టెన్స్ బిట్వీన్ ab is simply written as ab. సో పాయింట్స్ రూపంలో ab అంటే వాటి మధ్య డిస్టెన్స్ అనే అర్థం. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1, x కోఆర్డినేట్స్ మధ్య గ్యాప్ చూడండి. x2 అంటే 4, x1 అంటే 2. సో ఈ బ్రాకెట్ ప్లేస్ లో ఇక్కడ వచ్చేది మనకి 4 minus 2 whole square plus y2 minus y1. y2 is 1, y1 is 3. సో 1 minus 3 whole square under root. సో టోటల్ గా దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఫస్ట్ బ్రాకెట్ వాల్యూ 4 minus 2, it is nothing but 2. సో 2 square plus in the second bracket 1 minus 3. సో 1 minus 3 వాల్యూ మనకి -2 అవుతుంది. బట్ -2 కూడా ఇక్కడ స్క్వేర్ ఉంది. సో 2 square is 4, ఫస్ట్ వాల్యూ is 4 ప్లస్ మనకి బ్రాకెట్ లోపల మైనస్ వాల్యూ వచ్చినప్పటికీ స్క్వేర్ చేసినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కనుక ఇది కూడా మనకి 2 square కి సమానం అవుతుంది. సో టోటల్లీ ఇట్ ఈస్ ఆల్సో 4. సో టోటల్లీ రూట్ ఆఫ్ 4 plus 4 విచ్ ఈస్ ఈక్వల్ టు √8. యాక్చువల్ గా ఇట్ ఈస్ ఇర్రేషనల్ నెంబర్. సో దీంతో మనకు ప్రాబ్లం కంప్లీట్ చేయొచ్చు. కానీ మరింత సింప్లిఫై చేయడం, కొంతవరకు రూట్ లో ఉన్నటువంటి ఆ ఇర్రేషనల్ పార్ట్ ని తగ్గించడం కోసం 2 4s గా దీన్ని రాసుకోవచ్చు కనుక √8 మనకి ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోయినప్పటికీ 4 into 2 గా మెన్షన్ చేస్తే రూట్ పార్ట్ ని మనం వీలైనంత తగ్గించగలుగుతాం, సింప్లిఫై చేయగలుగుతాం. బికాస్ √4 is 2, సో ఇట్ ఈస్ రేషనల్ నెంబర్. సో ఇర్రేషనల్ పార్ట్ ఓన్లీ √2 ఉంటుంది. సో √4 బదులుగా రూట్ క్యాన్సిల్ అయ్యి 2 వస్తుంది. రూట్ లో రిమైనింగ్ 2 మిగిలిపోతుంది. సో టోటల్లీ 2√2 యూనిట్స్ డిస్టెన్స్ కాబట్టి యూనిట్స్ అని మెన్షన్ చేస్తాం. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 గివెన్ పాయింట్స్ ఈస్ 2√2 యూనిట్స్ అని చెప్పి ఈ ఫస్ట్ ప్రాబ్లం సొల్యూషన్ గా మనం చెప్పవచ్చు. రిమైనింగ్ నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ ఇదే విధంగా డిస్టెన్స్ ఫార్ములా వాడి ఇప్పుడు మనం చేయాల్సి ఉంటుంది. సో సేమ్ క్వశ్చన్ సెకండ్ రోమన్ నంబర్ -5 7 అండ్ -1 3. సో బిఫోర్ ప్రాబ్లం లాగానే ఈ ఇచ్చిన 2 పాయింట్స్ కి కూడా నేమ్ మనం a is equal to -5 7 అండ్ సెకండ్ పాయింట్ b is equal to -1 3 గా నేమింగ్ ఇచ్చాం. ఫస్ట్ పాయింట్ ని మనం x1 y1 అని కంపేర్ చేయవచ్చు. సెకండ్ పాయింట్ ని x2 y2. ఇక్కడ స్టూడెంట్స్ గమనించవలసింది ఈ రెండిట్లో ఏది ఏ ఆర్డర్ లో తీసుకున్నా, అంటే వెయిట్ ని x1 y1 వెయిట్ ని x2 y2 అనుకున్నా కూడా మనకి డిస్టెన్స్ ఏమీ మారదు. సో డిస్టెన్స్ ఫార్ములా ఇప్పుడు మనం మెన్షన్ చేద్దాం. సో డిస్టెన్స్ బిట్వీన్ x1 y1 అండ్ x2 y2 ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఇక్కడ కూడా ab అని నేమ్ ఇచ్చాం కాబట్టి నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ab. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 x1 అబ్జర్వ్ చేయండి. x2 అంటే -1 గా ఇక్కడ మనం తీసుకున్నాం. x1 అంటే -5. సో చూడండి బ్రాకెట్ లో x2 బదులు -1 మైనస్
x1 రాయాలి. x1 అంటేనే -5 కాబట్టి ఆల్రెడీ మైనస్ ఉన్న వాల్యూకి ముందు మళ్ళీ మైనస్ వచ్చినప్పుడు ప్లస్ అవుతుంది కనుక మైనస్ ఆఫ్ మైనస్. సో -1 + 5 గా నేరుగా మనం రాయవచ్చు. సో ఫార్ములాలో మైనస్ ఉన్నప్పటికీ ఇలా ప్లస్ సింబల్ ఎప్పుడు వస్తుంది? ఆల్రెడీ మనం x1 y1 గా సెలెక్ట్ చేసుకున్న వాడి నెగిటివ్ సింబల్ తో ఉంటే ఇది ప్లస్ అవుతుంది. అది డైరెక్ట్ స్టెప్ లో మనం రాయవచ్చు. నెక్స్ట్ ప్లస్ y2 - y1. చూడండి y2 అంటే 3. సో 3 మైనస్ తర్వాత ఏముంది? y1 ఉంది. y1 లో 7 మాత్రమే ఉంది కనుక 3 - 7 హోల్ స్క్వేర్. ఈ మొత్తానికి కూడా రూట్ సింబల్ వర్తిస్తుంది. సో ఫస్ట్ బ్రాకెట్ లో -1 + 5. ఇక్కడ 5 లోంచి 1 సబ్ట్రాక్షన్ కాబట్టి ఇది బిగ్గెస్ట్ నెంబర్ మనకి 5 ఉంది కాబట్టి ప్లస్ వాల్యూ. సో ఇట్ ఈస్ 4 స్క్వేర్. సెకండ్ బ్రాకెట్ లో ఇక్కడ మైనస్ వాల్యూ వస్తుంది. చూడండి 3 లోంచి 7 కాబట్టి పెద్ద నెంబర్ నెగిటివ్ నెంబర్ కాబట్టి ఇక్కడ కూడా -4 అవుతుంది స్క్వేర్. సో బిఫోర్ ప్రాబ్లం లాగానే ఇక్కడ రెండు వాల్యూస్ సేమే, బట్ ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ వచ్చినప్పటికీ స్క్వేర్ చేసినప్పుడు రెండు పాజిటివ్ అవుతాయి. 4 స్క్వేర్ వాల్యూ 16 అవుతుంది. ప్లస్ అనదర్ 4 స్క్వేర్ ఈజ్ ఆల్సో 16. సో టోటల్లీ వి గాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 32 యూనిట్స్. అయితే దీన్ని కూడా మరింత సింప్లిఫై చేయడం, 32 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, అయినప్పటికీ దీన్ని 16 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి 16 2s గా మెన్షన్ చేస్తే ఇక్కడ ఉన్న 16 + 16 అనే స్టెప్ నుంచే దీన్ని 16 2s గా రాసుకుంటే రూట్ 16 అనేది మనకి రేషనల్ నెంబర్. రూట్ 16 అంతా మనకి 4. బికాజ్ మనకి రూట్ ఆఫ్ ఏబి అంటే రూట్ ఏ ఇంటూ రూట్ బి రాసుకోవచ్చు కనుక రూట్ 16 వాల్యూ 4 అవుతుంది. రిమైనింగ్ మనకి రూట్ లో 2 మిగిలిపోతుంది. సో 4√2 యూనిట్స్ అనేది డిస్టెన్స్ బిట్వీన్ ద గివెన్ పాయింట్స్ అని మనం చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ రోమన్ నెంబర్ 2. ఇక ఫస్ట్ ప్రాబ్లం లో చివరిగా ఉన్న రోమన్ నెంబర్ 3 ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ లో రోమన్ నెంబర్ 3 ప్రాబ్లం ఏబి అండ్ -a - b. సో ఇక్కడ 2 పాయింట్స్ కూడా మనకి లెటర్స్ రూపంలో ఇవ్వబడ్డాయి. సో ఫస్ట్ పాయింట్ ని క్యాపిటల్ ఏ అనుకుందాం ఎప్పటిలాగే, a, b, అండ్ సెకండ్ పాయింట్ క్యాపిటల్ B ఈజ్ ఈక్వల్ టు -a, -b. సో లెట్ us compare these 2 points to x1 y1 and x2 y2. So by using distance formula, distance between x1 y1 and x2 y2 is square root of x2 - x1 whole square plus y2 - y1 whole square. సో అదే వేలో ఇప్పుడు మనం AB మధ్య డిస్టెన్స్ కనుక్కుంటే వచ్చేటువంటి స్టెప్ AB ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్. సో ఇక్కడ కూడా మనం ముందే చెప్పినట్లుగా ఏ ఆర్డర్ అయినా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా మనం రాసిన దాని ప్రకారం ఇది x2 అనుకున్నాం కనుక అదే ఆర్డర్ ఫాలో అవుదాం. x2 లోంచి x1. x2 అంటే -a. సో -a మైనస్, చూడండి ఈ మైనస్ మనం ఫార్ములా రోజు రాసాం. నెక్స్ట్ x1 ఉంది. x1 అంటే a. సో -a - a హోల్ స్క్వేర్ ప్లస్ సెకండ్ బ్రాకెట్ లో y2 అంటే -b. సో -b మైనస్ y1 అంటే b. సో దానికి ముందు మైనస్ కాబట్టి -b హోల్ స్క్వేర్ అని వచ్చింది. సో ఇప్పుడు ఈ బ్రాకెట్ లో వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే బోత్ ఆర్ నెగిటివ్ టర్మ్స్ లైక్ టర్మ్స్. -a - a -1 మనకి -2 అవుతుంది కనుక ఇట్ బికమ్స్ -2a హోల్ స్క్వేర్. ఇన్ ద సేమ్ వే ఇట్ ఈస్ ఆల్సో -2b హోల్ స్క్వేర్. -b ఈస్ -2b. సో మనం నెక్స్ట్ స్టెప్ లో వీటిని స్క్వేర్ ని మనం సింప్లిఫై చేస్తే మైనస్ స్క్వేర్ కూడా ప్లస్ వాల్యూ అవుతుంది. 2 4 గాను a స్క్వేర్ గాను మారుతాయి కనుక 4a స్క్వేర్ అనేది ఫస్ట్ స్క్వేర్ వాల్యూ అండ్ 4b స్క్వేర్ అనేది నెక్స్ట్ స్క్వేర్ వాల్యూ. సో ఈ రెండు మాత్రం లైక్ టర్మ్స్ కాదు, వీటిని యాడ్ చేయలేం కాబట్టి ఈ రెండు చోట్ల ఉన్న కామన్ ఫ్యాక్టర్ గా కనిపిస్తున్న 4 ని మాత్రమే మనం కామన్ ఫ్యాక్టర్ గా రూట్ లోంచి రాయవచ్చు. సో రూట్ ఆఫ్ 4 ఇంటూ లోపల ఏముంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో 4 ఈ రెండిట్లో కామన్ తీసాం కాబట్టి ఫ్యాక్టర్ గా 4 ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ రాయవచ్చు. దీనివల్ల 4 ఇంటూ అనేటువంటి టర్మ్ వచ్చింది కాబట్టి రూట్ 4 ని మనం డైరెక్ట్లీ రేషనల్ నెంబర్ 2 గా మెన్షన్ చేయవచ్చు. సో రిమైనింగ్ రూట్ ఆఫ్ లో మిగిలేది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఇన్ని యూనిట్స్ డిస్టెన్స్ మనం ఉంటుందని చెప్పవచ్చు. సో 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ యూనిట్స్ అనేది దీని యొక్క సొల్యూషన్ మనకు అవుతుంది. సో దీంతో మనకి ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చినటువంటి 3 రోమన్ నెంబర్స్ కూడా పూర్తయ్యాయి. నెక్స్ట్ ప్రాబ్లం 2 ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 2. Find the distance between the points 0, 0 and 36, 15. Can you now find the distance between the two towns A and B discussed in section 7.2? సో ఈ ప్రాబ్లంలో ఇచ్చిన ఈ 2 పాయింట్స్, వన్ ఈజ్ ఆరిజిన్, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కోమని ఉంది. అలాగే ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి 7.2 సెక్షన్ లో 2 టౌన్స్ A అండ్ B అని ఒక పిక్చర్ లో మెన్షన్ చేయబడ్డాయి. ఇప్పుడు ఆ డిస్టెన్స్ మీరు చెప్పగలరా అని అడిగాడు. అయితే దాన్ని తెలుసుకోవడం కోసం అసలు ఫస్ట్ ఈ సెక్షన్ 7.2 లో ఉన్నటువంటి పిక్చర్ ఏముంది అనేది ఒకసారి చూస్తే మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి 7.2 లో ఇచ్చిన పిక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ A అండ్ B అనేవి 2 టౌన్స్ గా మనకి ఇవ్వబడ్డాయి. ఈ 2 టౌన్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. బట్ ఇక్కడ గ్రాఫికల్ గా ఇక్కడ నార్త్ సైడ్ ఇటు ఈ విధంగా ఈస్ట్ సైడ్ x యాక్సిస్ అండ్
నార్త్ సైడ్ వై యాక్సిస్ సూచిస్తూ ఇక్కడ ఏ నుంచి 36 కిలోమీటర్స్ ఈస్ట్ కి అండ్ అక్కడ నుంచి 15 కిలోమీటర్స్ నార్త్ కి వెళ్తే బి వస్తుందని ప్రాబ్లంలో ఇవ్వబడింది. అంటే టోటల్ గా వీటిని కలపడం వల్ల మనకి ఈ విధంగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవడమే కాకుండా ఇక్కడ ఏ అండ్ బి యొక్క కోఆర్డినేట్స్ మనం గ్రాఫికల్ గా సూచిస్తే ఏ అనేది ఆరిజిన్ అనుకుంటే అంటే 0 తో కంపేర్ చేస్తే మరి బి అనేది ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ ఏమవుతాయి 36, 15 అవుతాయి. సో అంటే ఈ సెక్షన్ లో ఇవ్వబడినటువంటి ఈ పిక్చర్ కి రిలేటెడ్ గా డైరెక్ట్ గా ఇక్కడ క్వశ్చన్ ఇవ్వబడింది. అంటే వీటి మధ్య డిస్టెన్స్ మనం కనుక్కుంటే ఈ 2 టౌన్స్ మధ్య డిస్టెన్స్ కూడా మనం కనుక్కున్నట్లే. కాబట్టి ఈ పిక్చర్ ని బేస్ చేసుకునే కాకుండా మనం జనరల్ గా ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని ముందు చేయవచ్చు. 2 పాయింట్స్ ఇక్కడ వన్ ఈజ్ ఆరిజిన్ 00 అండ్ 3615 ఎనీహౌ వాటినే ఇక్కడ మనం ఏబీలుగా పేరు పెట్టొచ్చు. సో లెట్ ఇక్కడ ఏ అంటేనే ఇక్కడ ఆరిజిన్ గా తీసుకోవచ్చు అంటే 0, 0 అండ్ బి ఇక్కడ బి టౌన్ యొక్క కోఆర్డినేట్స్ మనం చూస్తే 36, 15. యాక్చువల్ గా మీకు ఇచ్చినటువంటి ఆ పిక్చర్ లో ఉన్న గ్రాఫ్ లో కూడా ఆ బి యొక్క కోఆర్డినేట్స్ 36 అండ్ 15 అవుతాయని తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు మధ్య డిస్టెన్స్ మనం కనుక్కోవాలి. సో ఫుల్ ఫార్ములా రాయకుండా ఒకటి ఆరిజిన్ అయినప్పుడు ఇదే XY గా మనం మెన్షన్ చేస్తే డైరెక్ట్ గా మనం 36 - 0, 15 - 0 రాకుండా x² + y² రాయొచ్చు. కాబట్టి మరి ఒకసారి ఆ ఫార్ములా మనం చూస్తే ద డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ P ఫ్రమ్ ద ఆరిజిన్ ఈస్ √x² + y². అంటే ఒకటి ఎప్పుడైతే ఆరిజిన్ అయిందో ఇంకా మనం వాటిని తీసివేసినా సేమ్ వస్తాయి కనుక డైరెక్ట్లీ x² + y² అని రాసేయచ్చు. XY అంటే మనకు కనపడే ఆ ఒక్క పాయింట్ లోవి. సో ఇన్ ద సేమ్ వే వీటి మధ్య డిస్టెన్స్ మనం కనుక్కోవచ్చు. సో ఇక్కడ ఏ అండ్ బి మధ్య డిస్టెన్స్ AB = సో ఇక్కడ XY బదులు ఏమున్నాయి 36, 15. సో ఇట్ ఈస్ 36² + 15² అవుతుంది. సో ఇప్పుడు వీటిని మనం వాల్యూ చేయాల్సి ఉంది. సో 36² అంటే మనం మల్టిప్లై చేసుకుంటే 36 × 36 మనం చేయాల్సి ఉంటుంది. మరి ఒకసారి ఇక్కడ 36 × 36 మనం ఒకసారి చూస్తే టోటల్లీ ఇక్కడ 1296 వస్తుంది. సో 36 36 are 1296 ప్లస్ 15². సో ఇది టేబుల్స్ ద్వారా ఈజీగా మనం చెప్పొచ్చు 15 15s are 225. సో 1296 ప్లస్ 225 మనం యాడ్ చేయాలి. సో దీనికి 225 మీరు యాడ్ చేసుకుంటే ఇక్కడ వచ్చేది మనకి 1521 అంటే √1521 వచ్చింది. మరి ఇది ఈ రూట్ కనుక్కుంటే వచ్చేది ఇర్రేషనల్ ఆర్ రేషనల్ నెంబర్ మనకు తెలియాలంటే ఇది కాస్త పెద్ద నెంబర్ కాబట్టి మీరు గెస్సింగ్ ద్వారానే కాకుండా వీటికి రూట్ కనుక్కోవడానికి స్పెషల్ ప్రాసెస్ మనకు తెలిసిందే. ఇక్కడే మనం రఫ్గా చూపిస్తే అంటే 1521 అనేటువంటి ఈ నెంబర్ ని మనం చేసేటువంటి షార్ట్ డివిజన్ మెథడ్ లో డాట్ మెథడ్ లో రూట్ కనుక్కునే ప్రాసెస్ ని ఒకసారి 9th క్లాస్ లో జ్ఞాపకం చేసుకుంటే ముందు ఎప్పుడు వన్స్ ప్లేస్ దగ్గర ఒక డాట్ ఉంచడం, తర్వాత ఆల్టర్నేటివ్ గా ఒక ప్లేస్ తర్వాత ఒక ప్లేస్ లో ఈ విధంగా డాట్స్ లేదా బార్ ఇలా పెట్టుకుని ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నుంచి చూసేటప్పుడు మొదటి డాట్ ఎక్కడ వరకు ఉందో ఆ నెంబర్ వరకు మనం స్క్వేర్స్ చదవాలి. అంటే ముందు 15 లో చూసుకోవాలి రూట్ కోసం. సో 2² 3² ఈ విధంగా చూస్తే 3 3s are 9, 4 4s are 16. దీన్ని దాటిపోతుంది కాబట్టి బిగినింగ్ నెంబర్ మనం 3 అంటే 3ని సెలెక్ట్ చేసుకోవాలి. సో 3 3s are 9, ఇది మైనస్ చేస్తే వచ్చేది 6. నెక్స్ట్ ఎప్పుడు కూడా రూట్ కనుక్కునే ప్రాసెస్ లో తర్వాత డాట్ వరకు అంటే నెక్స్ట్ 2 డిజిట్స్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేసుకోవాలి. సో ఇక్కడ 2 1 వస్తాయి. అలాగే ముందు వచ్చినటువంటి ఈ కోషియంట్ ఏదైతే ఉందో దాన్ని మనం డబల్ చేసి ఇక్కడ వేసుకుంటాం. సో 2 3s are ఇక్కడ 6. ఇక్కడ మళ్ళీ కొత్తగా మనం ఒక బాక్స్ అంటే ఈ ప్లేస్ లో ఎంటీ ప్లేస్ లో మనం మరొక నెంబర్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రాసిన ప్రతి నెంబర్ ఇక్కడ రైట్ సైడ్ వస్తుంది. అది ఇది మల్టిప్లై చేస్తే సరిపోయేలా చూసుకోవాలి. సో మనం ఎండింగ్ డిజిట్ ని బేస్ చేసుకుని రూట్ ఉంటే గెస్ చేయొచ్చు అనుకుంటాం. చివర 1 ఉందంటే either 1 అయినా అవ్వాలి 1 1s ఆర్ 9 9s 81 అయినా అవ్వాలి. కాబట్టి ఇక్కడ 61 1s లేదా 69 9s అనేది మనం చూసుకుంటే ఇక్కడ మనకి 9 అనేది సూటబుల్ అవుతుందని మనం చెప్పవచ్చు. చూడండి 9 × 9 అంటే ఇక్కడ 9 9s are 81 ప్లస్ 9 6s are 54 ప్లస్ 8 62 సరిపోయి కరెక్ట్ గా ఎప్పుడైతే ఇక్కడ 9 నెంబర్ రాసామో ఇది 0 రిమైండర్ వచ్చింది. అంటే ఇది మనకి రూట్ వాల్యూ అవుతుంది. సో √1521 ఎంత అంటే మనం గెస్సింగ్ ద్వారా కాకుండా డైరెక్ట్ మెథడ్ ద్వారా చేయగలిగింది 39 అని. సో దీని ఆన్సర్ ఇప్పుడు మనకి 39 యూనిట్స్ గా మనం చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం లో ఇచ్చినటువంటి 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ మనకి 39 యూనిట్స్. నార్మల్ గా ఈ పాయింట్స్ మాత్రమే అయితే యూనిట్స్ అంటాం. ఇప్పుడు మనకు ఆ సెక్షన్ 7.2 లో ఇచ్చినటువంటి ఏబి టౌన్స్ మధ్య డిస్టెన్స్ ఎంత అన్నప్పుడు రియల్ గా ఇవి టౌన్స్ పొజిషన్ ఇలా ఉన్నప్పుడు ఇది ఆరిజిన్ గా తీసుకుంటే 36 15 అనేది ఇక్కడ బి కోఆర్డినేట్స్ అవుతాయి. కాకపోతే అవి కిలోమీటర్స్ లో ఉన్నాయి కాబట్టి యూనిట్స్ ప్లేస్ లో కిలోమీటర్ రాయడం ఒకటే మనం చేసేది. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏం చేయొచ్చు ఫైనల్ గా దీన్ని ఈ 2 టౌన్స్ మధ్య డిస్టెన్స్ ను కూడా మనం చెప్పగలరా అని అడిగినప్పుడు దాని కంక్లూజన్ మనం రాయాల్సి ఉంటుంది. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 టౌన్స్ ఏ అండ్ బి
నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. Determine if the points 1, 5, 2, 3 and -2, -11 are collinear. So the given 3 points we have to check they are collinear or not. సో కొలినియర్ అంటే ఏమిటి అనేది మనం ఒకసారి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రైట్ లైన్ ఉన్నప్పుడు స్ట్రైట్ లైన్ మీద ఒకే లైన్ మీద ఉన్నటువంటి పాయింట్స్ ని మనం కొలినియర్ అంటాం. అంటే 3 or more పాయింట్స్ కొలినియర్ అని చెప్పాలంటే దే హ్యావ్ టు బి ఆన్ ద సేమ్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్ లో ఏవైనాటువంటి విధంగా 3 పాయింట్స్ మనకు ఉన్నట్లయితే ఈ 3 పాయింట్స్ ఈ విధంగా సేమ్ లైన్ మీద ఉన్నప్పుడు వాటిని కొలినియర్ అని భావిస్తాం. అయితే ఇచ్చిన 3 పాయింట్స్ ఇలా సేమ్ లైన్ మీద ఉన్నాయా లేదా అనేది మనం ఎలా డిసైడ్ చేయొచ్చు అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఇచ్చినటువంటి 3 పాయింట్స్ కి నేమ్స్ ఇద్దాం. లెట్ A is equal to 1, 5 అండ్ సెకండ్ పాయింట్ B is equal to 2, 3, థర్డ్ పాయింట్ C is equal to -2, -11. సో ఈ 3 పాయింట్స్ లో అంటే ఇవి నిజంగా కొలినియరో కాదో మనకు తెలియదు కాబట్టి ఇక్కడ నేమింగ్ ఇంకా అప్పుడు ఇవ్వడం లేదు. బట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది వీటి మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ల ద్వారా మనం ఇవి కొలినియరో కాదో ఎలా చెప్పొచ్చు అంటే, ఇవి మిడిల్లో సేమ్ డిస్టెన్స్ లేకపోయినా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ 2 పాయింట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ అలాగే నెక్స్ట్ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఇలా ఆ మూడిట్లో ఏవైనా 2 డిస్టెన్స్లు కలిపినప్పుడు అది గనక ఇలా థర్డ్ డిస్టెన్స్ కి కనుక ఈక్వల్ అయితే, అంటే 2 డిస్టెన్స్ యొక్క టోటల్ థర్డ్ డిస్టెన్స్ కి ఈక్వల్ అయితే ఏదైతే లాంగ్ డిస్టెన్స్ ఉందో అవి ఎండింగ్ పాయింట్స్ గా ఉన్నాయని, మధ్యలోది మిడిల్లో ఉందని అర్థం. అంటే బిట్వీన్ ఎక్కడో ఒక చోట ఉందని అర్థం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనుకుంటే ఏబి ప్లస్ బీసీ ఏసీ అవ్వాలి, లేదా ఏసీ ప్లస్ బీసీ ఏబి. ఈ విధంగా ఎనీ 2 డిస్టెన్స్ ఏవైతే తక్కువ డిస్టెన్సెస్ ఉన్నాయో వాటి టోటల్ లాంగ్ డిస్టెన్స్ కనుక ఈక్వల్ అయితే అవి కొలినియర్ అని మనం చెప్పొచ్చు. సో దానికోసం మనం ముందుగా డిస్టెన్స్ ఫార్ములా మెన్షన్ చేద్దాం. సో ద డిస్టెన్స్ బిట్వీన్ x1 y1 అండ్ x2 y2 ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో టోటల్ ఈ ఎక్సైజ్ మొత్తం కూడా మనం ఇదే డిస్టెన్స్ ఫార్ములా కాన్సెప్ట్ తో చేస్తున్నాం కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఎవ్రీ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ మనం కనుక్కుందాం. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. సో లెట్ us రైట్ ఇట్ యాజ్ ఏబి. సో ఇదే ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ x2 మైనస్ x1 ముందు x కోఆర్డినేట్స్ గ్యాప్ తీయాలి. చూడండి ఏబిలో 2, 1 మనకున్నాయి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ రూట్ లో y2 మైనస్ y1. ఇక్కడ చూడండి y2 3, y1 5 ఈ విధంగా తీసుకోవచ్చు కాబట్టి 3 మైనస్ 5 హోల్ స్క్వేర్. సో దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేస్తే 2 మైనస్ 1 ఫస్ట్ బ్రాకెట్ లో వాల్యూ 1, సో 1 స్క్వేర్. సెకండ్ బ్రాకెట్ 3 మైనస్ 5, 3 లోంచి 5 మైనస్ చేసినప్పుడు వచ్చేది మనకి -2. బట్ ఇక్కడ స్క్వేర్ చేసినప్పుడు మైనస్ వాల్యూ కూడా ప్లస్ అవుతుంది కనుక 1 స్క్వేర్ ఈజ్ 1, -2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 4. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇక్కడ 4 వచ్చింది. టోటల్లీ వి గాట్ √5. సో √5 యూనిట్స్ అనేది ఏబి యొక్క డిస్టెన్స్. ఇలాగే ఇతర 2 డిస్టెన్స్ కూడా మనం చూసిన తర్వాత వాటి మధ్య ఏమైనా రిలేషన్ ఉందేమో గమనించవచ్చు. నెక్స్ట్ మరొక 2 పాయింట్స్ మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ బీసీ. సెకండ్ అండ్ థర్డ్ పాయింట్స్ తీసుకుంటున్నాం. సో బీసీ మధ్య డిస్టెన్స్ ఫార్ములా సేమ్, బట్ ఇక్కడ x1 y1 x2 y2 అనే ఆర్డర్ మనకు చేంజ్ అవుతుంది. సో ఇక్కడ y2 మైనస్ y1 ఇదే ఆర్డర్ లో తీసుకుంటే దీనిలోంచి ఇది మైనస్ చేయాలి. సో ఇక్కడ సపోజ్ y2 -2 అనుకుంటే y1 2, సో -2 హోల్ స్క్వేర్ ప్లస్ సారీ ఇక్కడ x2 మైనస్ x1 రాస్తాం. నెక్స్ట్ y2 మైనస్ y1 అంటే -11 లో నుంచి 3 మైనస్ చేయాలి. సో ఇట్ ఈక్వల్ టు -11 - 3 హోల్ స్క్వేర్. సో టోటల్ గా ఇప్పుడు మనకు వచ్చినటువంటి వాల్యూ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బ్రాకెట్ లో బోత్ ఆర్ నెగిటివ్ టర్మ్స్, సో ఎడిషన్ చేస్తే -4 ప్లస్ సెకండ్ బ్రాకెట్ ఇక్కడ కూడా బోత్ నెగిటివ్ టర్మ్స్ ఉన్నాయి. 11 + 3 14 కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో -14. సో టోటల్ గా ఇది సింప్లిఫై చేస్తే 4 స్క్వేర్ వాల్యూ 16 బికాస్ 4 × 4 16. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ కూడా మైనస్ స్క్వేర్ ప్లస్ అవుతుంది. 14 స్క్వేర్ అంటే 14 14s ఆర్, సో 14 14s ఆర్ 196. సో టోటల్ గా ఇక్కడ 196 ప్లస్ 16 మనం చూసినట్లయితే వచ్చేది మనకి టోటల్ గా 212 యూనిట్స్ వస్తుంది. సో దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేయలేము, అంటే రూట్ కరెక్ట్ గా కనుక్కోలేము. మహా అయితే దీన్ని మనం ఏం చేయగలం, ఒక రూట్ ని కామన్ తీసి, అంటే ఇక్కడ 4 టేబుల్ మనకి క్యాన్సిల్ అవుతుంది కనుక 4 టేబుల్లో వచ్చే విధంగా మనం కామన్ తీయవచ్చు. అంటే √4 ఇంటూ ఇక్కడ 4 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూడండి, 5 టైమ్స్, 5 4s are 20 and 3 4s are 12. సో టోటల్లీ ఇట్ బికమ్స్ 2√53 యూనిట్స్ అని చెప్పవచ్చు. అంటే ఇందులోంచి 4 అనేది కామన్ ఒక నంబర్ బయటకు తీసాం, 4 ఇంటూ రాస్తాం, 4కి √2, రిమైనింగ్ మనకి 53 ఉంది. సో 2√53.
ఓ రకంగా ఇవి లైక్ సెట్స్ కూడా కాదు కాబట్టి వీటిని కంపేర్ చేయడం కష్టం. నెక్స్ట్ ఒకవేళ థర్డ్ డిస్టెన్స్ కూడా మనం తీసుకుందాం. ఏబి బీసీ అయిపోయింది కనుక ఏసీ ఆర్ సిఏ డిస్టెన్స్ మనం తీసుకుంటే సికి ఏకి మధ్య డిస్టెన్స్ మనం తీసుకుందాం స్క్వేర్ రూట్ ఆఫ్. సో ఇక్కడ సిఏ తీసుకున్నప్పుడు చూడండి ఎక్స్ మధ్య డిఫరెన్స్ అంటే ఫస్ట్ సి తర్వాత ఏ అనుకుంటే x2 x1 1 లో నుంచి 2 అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కనుక 1 + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 లో నుంచి 11 -11 ని మైనస్ చేయాలి. సో 5 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 11 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనం ఈ విధంగా రాస్తాం 1 లోంచి ఈ -2 మైనస్ చేస్తాం 5 లోంచి -11 ఏ ఆర్డర్ లో అయినా మనం తీసుకోవచ్చు. సో ఫస్ట్ బ్రాకెట్ లో వాల్యూ 3 అండ్ సెకండ్ బ్రాకెట్ లో 5 + 11 16. సో టోటల్లీ వి గాట్ 9 + 16 16s ఆర్ 256. సో 256 + 9 అంటే టోటల్లీ 265 అని మనం చెప్పవచ్చు. బట్ ఇందులోంచి మనం రూట్ ఉన్నటువంటి నెంబర్ ఏది కూడా మనం కామన్ తీయలేం. సో టోటల్ గా ఇది రూట్ ఆఫ్ 265 యూనిట్స్ గా మనం చెప్పవచ్చు. సో అబ్జర్వ్ చేయండి ఇదేమో √5 మాత్రమే వచ్చింది, ఇక్కడ మనకి 2√53 వచ్చింది, ఇదేమో రూట్ ఆఫ్ 265 వచ్చింది. అంటే ఏవి కూడా మనకి కంపేర్ చేయగలిగినటువంటి పరిస్థితిలో ఇక్కడ లేవు. అంటే ఇది మనకి 553s √265 అవుతుంది, √5 × √53 గా ఈ విధంగా వచ్చింది కనుక వీటిలో తక్కువ డిస్టెన్స్ ఉన్న దేన్ని మనం చూస్తున్నాం. ఇదేమో √212, ఇదేమో √5, ఇది 265. అంటే లీస్ట్ ఉన్న 2 డిస్టెన్సెస్ యాడ్ చేస్తే పెద్ద డిస్టెన్స్ వస్తుందా అంటే రావట్లేదు చూడండి. అంటే √5 ని దీన్ని యాడ్ చేస్తే ఇది వస్తుందా అంటే రాదు. అంటే ఇక్కడ లీస్ట్ ఉన్న 2 డిస్టెన్స్లు ఇక్కడ ఏబి బీసీ కాబట్టి ఏసీ పెద్దది కనుక మనం ఈ 2 డిస్టెన్స్లు యాడ్ చేస్తే ఇది వచ్చిందేమో చెక్ చేయాలి. బట్ హియర్ మనం అబ్జర్వ్ చేస్తే ఏబి ప్లస్ బీసీ మనం యాడ్ చేసినా నాట్ ఈక్వల్ టు ఏసీ అని మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఏసీ అనే ఎందుకు రాసాము, ఉన్న 3 డిస్టెన్స్లో పెద్ద డిస్టెన్స్ వచ్చింది 265, అంటే ఇది ఏ ఇది సి అనుకుంటే హైయెస్ట్ డిస్టెన్స్ 265 రూట్ ఆఫ్ 265. బట్ ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే ఇది రావటం లేదు. √5 ని 2√53 ని మనం అసలు యాడ్ చేయలేం, యాడ్ చేసినా దీనికి సమానం కాదు. అంటే ఇవి కొలీనియర్ అయితే ఇలా 2 డిస్టెన్స్లు మనం వీటి మధ్య గ్యాప్ లేకుండా పాయింట్స్ డిస్టెన్సెస్ ఉన్నప్పుడు 2 డిస్టెన్స్లు యాడ్ చేస్తే లాంగ్ డిస్టెన్స్ రావాలి. బట్ ఇక్కడ రాలేదు కాబట్టి సమ్ ఆఫ్ ఎనీ 2 డిస్టెన్సెస్ ఇస్ నాట్ ఈక్వల్ టు ద థర్డ్ వన్ అని మనం చెప్పవచ్చు. సో సమ్ ఆఫ్ ఎనీ 2 డిస్టెన్సెస్ ఈస్ నాట్ ఈక్వల్ టు ద థర్డ్ వన్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 3 పాయింట్స్ లో ఏ రెండింటి మధ్య డిస్టెన్స్లు తీసుకున్నా రెండిటి యొక్క డిస్టెన్స్ టోటల్ మూడో డిస్టెన్స్ కి ఈక్వల్ కావడం లేదు అంటే అవి కొలీనియర్ కాదు అని మనం చెప్పవచ్చు. కొలీనియర్ అయినట్లయితే రెండిటి యొక్క డిస్టెన్స్ యొక్క టోటల్ థర్డ్ డిస్టెన్స్ కి ఖచ్చితంగా ఈక్వల్ అవుతుంది. సో వీ కెన్ కన్క్లూడ్ దట్ గివెన్ పాయింట్స్ ఆర్ నాట్. నెక్స్ట్ ప్రాబ్లం 4. Check whether 5 - 2, 6, 4 and 7 - 2 are the vertices of an isosceles triangle. So given 3 points we have to check whether they are vertices of an isosceles triangle. సో ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏమిటి ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే జనరల్లీ ఒక ట్రయాంగిల్ లో ఈ విధంగా 3 సైడ్స్ ఉంటాయని తెలిసిందే. వీటిలో ఎనీ 2 సైడ్స్ ఈక్వల్ అయితే దాన్ని మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకిచ్చిన ట్రయాంగిల్ దీన్నే మనం ఒక నేమ్ ఏబిసి ఈ విధంగా ఇచ్చాం అనుకుందాం. సో ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఈ 3 పాయింట్స్ కి ఆ నేమింగ్ ఇద్దాం. సో ఏ గివెన్ ఫస్ట్ పాయింట్ 5, -2 అండ్ బి is equal to second point 6, 4 and C is equal to third point 7, -2. సో ఐసోసెలస్ ట్రయాంగిల్ ఫామ్ అవుతాయా లేదా వీటిని తెలియాలంటే ఈ 3 వెర్టిసెస్ కూడా వాటి మధ్య డిస్టెన్సెస్ మనం కనుక్కోవాలి. ఏబి బిసి ఏసి. సో డిస్టెన్స్ ఫార్ములా మనం యూజ్ చేయాలి. The distance between x1 y1 and x2 y2 is square root of x2 - x1 whole square plus y2 - y1 whole square. By using distance formula, we have to find the 3 distances here. So first, let us check the distance AB. So A and B vertices మధ్య ఉన్న distance ఎంత అంటే AB మధ్య x1 y1 x2 y2 గా పోల్చుకుంటే x లో గ్యాప్ చూడండి 6 and 5 ఉన్నాయి కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం ఫస్ట్ స్టెప్ లో స్క్వేర్ రూట్ ఆఫ్ 6 - 5 హోల్ స్క్వేర్. బికాస్ x2 x1 బదులు 6 5 ఉన్నాయి. y2 y1 ప్లేస్ లో ఇక్కడ 4 -2 ఉన్నాయి. సో 4 లో నుంచి -2 మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి 4 × 4 మైనస్ ఆఫ్ మైనస్. సో 4 + 2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఈ బ్రాకెట్ లో కొన్ని వాల్యూస్ ఏ విధంగా ప్లస్ గా మారుతున్నాయో స్టూడెంట్స్ జాగ్రత్తగా ఈ మైనస్ ఆఫ్ మైనస్ వచ్చినప్పుడు జరుగుతుందని గమనించండి. అంటే 4 - -2 ఇట్ ఈస్ 4 + 2. సో 6 - 5 ఫస్ట్ బ్రాకెట్ లో మనకి 1 వచ్చింది 1 స్క్వేర్. In the second bracket 4 + 2 అంటే 6 కాబట్టి 6 square. So 1 square is 1, 6 square is 6 6 are 36. So totally square root of 37 units అనేది AB distance కి సమానమైంది.
సో మిగిలిన 2 డిస్టెన్స్ కూడా చూసిన తర్వాతే మనం ఐసోసెలస్ కాదో డిసైడ్ చేయగలం కనుక నెక్స్ట్ బిసి డిస్టెన్స్ మనం కనుక్కుందాం. సో బి అండ్ సి సేమ్ ఫార్ములా అప్లై చేస్తే ఈ రెండింటి మధ్య చూడండి x2 x1 బదులు ఇక్కడ ఇప్పుడు ఏముంటాయి 7 and 6 ఉంటాయి. సో x2 minus x1 ప్లేస్ లో 7 minus 6 హోల్ స్క్వేర్ ప్లస్ y2 y1 ప్లేస్ లో ఇక్కడ -2 ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి -2 minus 4 హోల్ స్క్వేర్. సో ఫస్ట్ బ్రాకెట్ లో 7 minus 6 is 1 ప్లస్ ఇన్ ద సెకండ్ బ్రాకెట్ -2 minus 4 బోత్ నెగటివ్ టర్మ్స్ మనం ఎడిషన్ చేయాలి కాబట్టి ఇట్ బికమ్స్ -6 బట్ -6 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 36 ప్లస్ 36 అవుతుంది. మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది. 1 స్క్వేర్ ఈజ్ 1, 6 6 ఆర్ 36 మనకు తెలిసిందే. సో సేమ్ ఆన్సర్ మనకి ఇక్కడ రావడం గమనించవచ్చు. సో ఇక్కడ ఇట్ ఈస్ ఆల్సో స్క్వేర్ రూట్ ఆఫ్ 37 యూనిట్స్. సో ఇక్కడికే మనకి ఏబిబిసి ఈక్వల్ అని అర్థమవుతుంది. అయితే థర్డ్ డిస్టెన్స్ కూడా చూసిన తర్వాత యాక్చువల్ గా 3 ఈక్వల్ అయితే ఈక్వలేటరల్ అంటాం. బట్ ఐసోసెలస్ మాత్రమే అనేది ఎప్పుడు అంటే జనరల్లీ ఈ 2 ఈక్వల్ అయినప్పుడు. నెక్స్ట్ ఏసీ డిస్టెన్స్ కూడా మనం ఫైండ్ చేద్దాం. సో ఏసి. సో ఫస్ట్ అండ్ లాస్ట్ పాయింట్స్ మధ్య చూసుకుంటే ఇక్కడ గ్యాప్ 7 5 x2 x1 ప్లేస్ లో. సో 7 minus 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 y1 ప్లేస్ లో ఇక్కడ చూడండి ఇక్కడ -2 ఉంది, ఇక్కడ -2 ఉంది. సో -2 లో నుంచి మళ్ళీ -2 ని సబ్ట్రాక్ట్ చేస్తే -2 + 2 అవుతుంది. సో టోటల్లీ ఇట్ బికమ్స్ 0. సో ఫస్ట్ బ్రాకెట్ లో 2 అయితే సెకండ్ బ్రాకెట్ లో 0. ఈ విధంగా y కోఆర్డినేట్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఇది మనకి x యాక్సిస్ ప్యారలల్ అయింది మన అర్థమవుతుంది. సో దాని ప్రకారం చూస్తే ఇప్పుడు ఇక్కడ 2 స్క్వేర్ అంటే ఓన్లీ 4 కాబట్టి మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 4 వచ్చింది. సో టోటల్లీ ఇట్ బికమ్స్ 2 యూనిట్స్. సో క్లియర్ కట్ గా ఈ 3 డిస్టెన్స్ లో ఏబిబిసి డైరెక్ట్ గా ఈక్వల్ గా ఉన్నాయి, ఏసీ డిఫరెంట్ గా కూడా ఉంది. సో ఇక్కడ మనం ఏ కండిషన్ మెన్షన్ చేయవచ్చు, దేర్ ఫోర్ ఏబి ఇజ్ ఈక్వల్ టు బిసి. ఓన్లీ ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ లో ఏబి అండ్ బిసి ఆర్ ఈక్వల్. సో ఈ రెండు సైడ్స్ కూడా సేమ్ డిస్టెన్స్ ని మనకు కలిగి ఉన్నాయి, ఏసీ డిఫరెంట్ గా ఉంది. సో ఎప్పుడైతే ఈ విధంగా ఉన్నాయో దాన్ని మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ అని పిలవచ్చు. సో in a triangle if only two sides are equal it is called just isosceles triangle. so దీని యొక్క కన్క్లూజన్ అందుకే మనం ఏం రాయొచ్చు, therefore the given triangle ABC is as an isosceles triangle అని చెప్పవచ్చు. సో ఇచ్చింది మనం చెక్ చేయడం ఈ విధంగా 3 డిస్టెన్స్ ద్వారా చూసాం. 2 డిస్టెన్సెస్ ఈక్వల్ కాబట్టి ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అని కన్ఫర్మ్ చేసాం. ఇక ఈ వీడియోలో చెప్పబోయే చివరి ప్రాబ్లం 5 మనం చూద్దాం. నెక్స్ట్ 5th ప్రాబ్లం. సో 5th ప్రాబ్లం ఒక పిక్చర్ ని బేస్ చేసుకుని మీకు ఇవ్వబడింది. ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఆ సమ్ ఇవ్వబడినటువంటి పిక్చర్ ని మనం ఇక్కడ చూపిస్తున్నాం. సో ఇక్కడ ఒక గ్రాఫ్ సిస్టమ్ ని బేస్ చేసుకుని ఒక 4 ఫ్రెండ్స్ ఏబిసిడి అనేటువంటి ప్లేసెస్ లో ఇలా సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటే ఈ 4 ఫ్రెండ్స్ కి సంబంధించి ఆ షేప్ కి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇన్ ఏ క్లాస్ రూమ్ 4 ఫ్రెండ్స్ ఆర్ సీటెడ్ ఎట్ ద పాయింట్స్ A, B, C and D as shown in figure 7.8. Champa and Chemeli walk into the class. And after observing for a few minutes, Champa asks Chemeli, "Don't you think ABCD is a square?" Chemeli disagrees. Using distance formula, find which of them is correct. So ఇక్కడ ABCD అనేటువంటి 4 ప్లేసెస్ కూడా ఒక 4 ఫ్రెండ్స్ వారు కూర్చున్నటువంటి ప్లేసులుగా ఈ ఫిగర్ లో మనకు కనిపిస్తుంది. ఇక్కడ 2 పర్సన్స్ చంపా అండ్ చెమేలి ఆ క్లాస్ కి వెళ్ళి అబ్జర్వ్ చేసిన తర్వాత ఇక్కడ అడిగినటువంటి ఒక విషయం, చంపా ఆస్క్స్ చెమేలి. సో ఈ చంపా అనేటువంటి పర్సన్ అడిగిన ఒక విషయం, డోంట్ యూ థింక్ ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్ అంటే ఏబిసిడి అనేటువంటి ఈ 4 ఫ్రెండ్స్ కూర్చున్న సీటింగ్ అరేంజ్మెంట్స్ ఈ 4ని కూడా జాయిన్ చేస్తే ఒక స్క్వేర్ షేప్ వస్తుంది కదా అని అడిగింది. బట్ చెమేలి డిసగ్రీస్, కానీ దానికి చెమేలి రాదు అంటే ఒప్పుకోలేదు. సో యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా, మనం డిస్టెన్స్ ఫార్ములా వాడి వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్టో డిసైడ్ చేయాలంటే సింపుల్ గా ఈ ప్రాబ్లం చెప్పాలంటే ఇక్కడ ఏబిసిడి అనే పాయింట్స్ తో స్క్వేర్ ఫామ్ అవుతుందా లేదా అని మనం అడిగినట్లు. సో దానికోసం ముందు మనం ఏబిసిడి కోఆర్డినేట్స్ రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రతిదానికి కూడా ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్ క్లియర్ గా మనకి హారిజంటల్ అండ్ వెర్టికల్ లైన్స్ తో కలపబడి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం లో ఇచ్చినటువంటి 4 కోఆర్డినేట్స్ మనం రాసుకుందాం. సో ఫస్ట్ ఏ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్. సో ఏకి ఎక్స్ కోఆర్డినేట్ చూడండి ఇక్కడ 3 అండ్ వై కోఆర్డినేట్ ఈస్ 4. కారణం ఇక్కడ మీకు 3 అనేటువంటి నంబర్ నుంచి వెళ్ళే వెర్టికల్ లైన్, 4 నుంచి వచ్చిన హారిజంటల్ లైన్ ఇక్కడ కలిసాయి కాబట్టి ఏ యొక్క కోఆర్డినేట్స్ అనేవి 3, 4 గా మనం చెప్పవచ్చు. ఇన్ ద సేమ్ వే పిక్చర్ అబ్జర్వ్ చేయడం ద్వారా రిమైనింగ్ కూడా మనం రాయాలి. సో బి పొజిషన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 6 కి ఎదురుగా x లో ఉంది, y లో 7 కి ఎదురుగా ఉంది. సో b is equal to 6, 7. సో x కోఆర్డినేట్ is 6 అండ్ y కోఆర్డినేట్ is 7. సి పొజిషన్ ఇక్కడ ఉంది, ఇక్కడ 9 అనేది దీని యొక్క x కోఆర్డినేట్ ఆర్ ఆబ్సెస్ అంటాం. సో ఎదురుగా 4 అనేది
మరి ఇక్కడ ఉన్నటువంటి y కోఆర్డినేట్స్. సో ఇక్కడ 9, 4 అనేది c కోఆర్డినేట్స్ అవుతాయి. ఫైనల్లీ డి అనేటువంటి పాయింట్ తీసుకుంటే ఇక్కడ ఉంది. డిలో x కోఆర్డినేట్ 6 అండ్ y కోఆర్డినేట్ 1 గా మనం చూడవచ్చు. సో ఇక్కడ 6, 1. సో ఇవి ఏబిసిడీలు. సో ప్రాబ్లం లో ఈ పిక్చర్ రూపంలో ఇవ్వబడినటువంటి ఏబిసిడిని ముందు కోఆర్డినేట్స్ రూపంలో రాసుకుంటే ఇక్కడే మనకి ఇంకా ప్రాబ్లం మనకి మెయిన్ సగం పర్సెంట్ పూర్తయినట్టు. ఎందుకంటే ఏబిసిడీలు ఎప్పుడైతే ఐడెంటిఫై చేసామో అది స్క్వేర్ అవుతుందా కాదా అంటే ఓన్లీ బై యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా మనం చెప్పొచ్చు. సో దానికోసం ముందు డిస్టెన్స్ ఫార్ములా మెన్షన్ చేద్దాం. సో డిస్టెన్స్ బిట్వీన్ x1 y1 అండ్ x2 y2 ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఈ విధంగా ప్రతి రెండు పాయింట్స్ ని x1 y1 x2 y2 తో కంపేర్ చేసి ఇది నిజంగా స్క్వేర్ అవుతుందో కాదో తెలియాలంటే ఇప్పుడు మనం ఈ 4 జాయిన్ చేసినప్పుడు వచ్చేటువంటి 4 సైడ్స్ అలాగే డయాగోనల్స్ ని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఫస్ట్ లెట్ us ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ a అండ్ b. సో డిస్టెన్స్ AB. సో AB అని మెన్షన్ చేస్తే పాయింట్స్ లో అది డిస్టెన్స్ అనే మీనింగ్ వస్తుంది కాబట్టి AB వాల్యూ రూట్ ఆఫ్. సో ఇక్కడ x2 మైనస్ x1 AB లో అబ్జర్వ్ చేయండి. x కోఆర్డినేట్ 6 అండ్ 3. సో ఫస్ట్ బ్రాకెట్ లో 6 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 ఇక్కడ 7 అండ్ 4 ఉన్నాయి. సో 7 మైనస్ 4 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని మరింత ఎక్స్పాండ్ చేస్తే 6 మైనస్ 3 అనేది 3 అవుతుంది, 3 స్క్వేర్. నెక్స్ట్ 7 మైనస్ 4 ఈజ్ ఆల్సో 3. సో ఇట్ ఈస్ ఆల్సో 3 స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ అంటే 9 కాబట్టి 9 ప్లస్ 9. సో టోటల్లీ రూట్ ఆఫ్ 18. సో రూట్ 18 యూనిట్స్ అని మనం చెప్పవచ్చు. అయితే దీన్ని మరింత సింప్లిఫై చేసి మనం 9 into 2 గా రాస్తే 3 రూట్ 2 కూడా రాయవచ్చు. బట్ ఇక్కడ మనకి సింప్లిఫికేషన్ మెయిన్ కాదు, ఏబి వాల్యూ ఎంత అదే మిగిలిన వాల్యూ కూడా ఉందా డిస్టెన్స్ ఐడెంటిఫై చేయాలి కాబట్టి ఏబి మనకి రూట్ 18 వచ్చింది. నెక్స్ట్ బీసీ మధ్య ఈ బీసీ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ మనం కనుక్కుందాం. సో సెకండ్ డిస్టెన్స్ బీసీ. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్ములా ఇక్కడ ఏమీ చేంజ్ కాదు కానీ మనం తీసుకునే కోఆర్డినేట్స్ ఆర్డర్ మారుతుంది. సో బీసీలు తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 9, 6. సో ఫస్ట్ బ్రాకెట్ లో 9 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ సెకండ్ బ్రాకెట్ లో 4, 7 ఉన్నాయి కాబట్టి 4 మైనస్ 7 హోల్ స్క్వేర్. సో మనకి 9 మైనస్ 6 అంటే 3కి ఈక్వల్ అవుతుంది. సో 3 స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 7 అంటే 4 లో మనం 7 మైనస్ చేస్తే వచ్చేది -3. బట్ -3 అయినా +3 అయినా స్క్వేర్ చేసిన తర్వాత సేమ్ వస్తుంది కాబట్టి 3 స్క్వేర్ వాల్యూ ఎప్పటిలాగే 9 ప్లస్ -3 హోల్ స్క్వేర్ ఈజ్ ఆల్సో +9 బికాస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో స్క్వేర్ రూట్ ఆఫ్ 18 యూనిట్స్. సో ఏబి అండ్ బీసీ మనకి సేమ్, అంటే ఏబి మధ్య డిస్టెన్స్ బీసీ మధ్య డిస్టెన్స్ సేమ్ ఉన్నాయి. ఇలాగే మరొక రెండు డిస్టెన్స్లు మనకు సైడ్స్ పరంగా కనుక్కోవాలి, సిడి అండ్ డిఏ. సో ఏబి బీసీ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ సిడి రాస్తున్నాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ సి అండ్ డి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్నవి 6, 9 ఎక్స్ వాల్యూస్. సో ఇక్కడ 6 మైనస్ 9 హోల్ స్క్వేర్ ప్లస్ వై వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 అండ్ 4 అంటే y2 మైనస్ y1. దాని ప్లేస్ లో 1 మైనస్ 4 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని కూడా మనం సింప్లిఫై చేస్తే 6 మైనస్ 9 వాల్యూ -3 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 4 ఈజ్ ఆల్సో -3. బట్ ఇక్కడ బ్రాకెట్ లో 2 మైనస్ వచ్చినప్పటికీ స్క్వేర్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ అవుతాయి కాబట్టి ఇది 9 ఇది 9 అవుతుంది. సో సేమ్ పైన ఉన్న స్టెప్ లాగే రూట్ ఆఫ్ 9 ప్లస్ 9. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 18 యూనిట్స్. అండ్ ఫైనల్ డిస్టెన్స్ డిఏ ఆర్ ఏడి అంటే సైడ్స్ లో ఫైనల్ డిస్టెన్స్ ఇది. ఏబి బీసీ సిడి డిఏ జాయిన్ చేసినప్పుడు స్క్వేర్ వస్తుందో తెలియాలంటే ముందు మనకి 4 సైడ్స్ ఈక్వల్ కాదో అబ్జర్వ్ చేయాలి. సో డి అండ్ ఏ అయినప్పుడు చూడండి ఇక్కడ కూడా 6, 3 ఉన్నాయి, 1, 4 ఉన్నాయి కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్స్ డిఫరెన్స్ 6 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై కోఆర్డినేట్స్ 1 మైనస్ 4 హోల్ స్క్వేర్. సో దీనిలో ఉన్నటువంటి మొదటి బ్రాకెట్ ఇప్పుడు 3 అవుతుంది, సెకండ్ బ్రాకెట్ -3 అవుతుంది. సో ఇక్కడ 1 మైనస్ 4 కాబట్టి -3 అయింది. సో బోత్ ఆర్ అగైన్ ద వాల్యూ ఈజ్ 9. 3 స్క్వేర్ 9 -3 హోల్ స్క్వేర్ కూడా 9 కాబట్టి రూట్ ఆఫ్ 9 ప్లస్ 9 ఇట్ ఈస్ ఆల్సో రూట్ ఆఫ్ 18 యూనిట్స్. అంటే ఇప్పటికే మనకి 4 సైడ్స్ ఈక్వల్ రావడం గమనించవచ్చు. ఏబి బీసీ సిడి డిఏ అనే 4 సైడ్స్ కూడా ఇక్కడ ఈక్వల్ గా ఉన్నాయి. బట్ యాక్చువల్లీ స్క్వేర్ అని మనం పిలవడానికి క్వాడ్రిలేటరల్లో 4 సైడ్స్ ఈక్వల్ అనే ఒక్క కండిషన్ చాలా అంటే అది సరిపోదు, అది రాంబస్ కూడా కావచ్చు. కాబట్టి ఇది స్క్వేర్ అని మనం కన్ఫర్మ్ చేయాలంటే డయాగోనల్స్ అంటే ఏసీబిడి క్రాస్ గా కలిపితే వచ్చే డిస్టెన్స్ కూడా ఈక్వల్ ఉండాలి. సో ఈ 4 కనుక్కున్నాం కనుక మరొక 2 డిస్టెన్స్ మనం కనుక్కోవాల్సి ఉంటుంది. అవి ఆల్టర్నేటివ్ పాయింట్స్ తీసుకుని అంటే ఏసీ. సో ఇప్పటి వరకు ఏబి బీసీ సిడి డిఏ చేసాం. డయాగోనల్ మీన్స్ ఏసీ, నెక్స్ట్ డయాగోనల్ బిడి. సో ఇప్పుడు ఏసీ మధ్య డిస్టెన్స్ మనం కనుక్కుందాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్
ఏ అండ్ సి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ వాల్యూస్ 9 అండ్ 3 మళ్ళీ. సో ఇక్కడ 9 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y వాల్యూస్ ఇక్కడ 4 అండ్ 4 రెండు సేమ్ ఉన్నాయి. బికాజ్ ఈ రెండు కూడా మనకి హారిజంటల్ లైన్ మీద ఉన్నాయి కాబట్టి 4 మైనస్ 4 హోల్ స్క్వేర్. సో ఫస్ట్ బ్రాకెట్ లో మనకి 6 వచ్చింది. సెకండ్ బ్రాకెట్ టోటల్లీ 0 అయింది. బికాజ్ బ్రాకెట్ లో 0 ఉంది కనుక 0 స్క్వేర్ ఇస్ ఆల్సో 0. సో 9 మైనస్ 3 అంటే ఎంత? 6 స్క్వేర్. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అని చెప్పవచ్చు, లేదా స్క్వేర్ రూట్ ఆఫ్ 36 మనకు వచ్చింది. టోటల్లీ ఇది 6 యూనిట్స్. ఇది డయాగోనల్ కాబట్టి ఈ డిస్టెన్స్ ఇది వేరుగా ఉండొచ్చు. ఈ 4 సైడ్స్ ఒకలా వచ్చాయి. ఇప్పుడు ఏసీ డయాగోనల్ తీసుకున్నాం కాబట్టి అనదర్ డయాగోనల్ బిడి కూడా సేమ్ వచ్చిందో లేదో మనం చూడాలి. సో నెక్స్ట్ డయాగోనల్ బిడి. సో ఈ 6 డిస్టెన్స్ ని బట్టి మనం కన్ఫర్మ్ చేయవచ్చు. బి అండ్ డి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 6 ఉన్నాయి ఎక్స్ కోఆర్డినేట్స్. సో 6 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ y వాల్యూస్ చూస్తే 1 అండ్ 7 మనకు కనిపిస్తున్నాయి. సో 1 మైనస్ 7 హోల్ స్క్వేర్. సో దీనిలో చూసినట్లయితే ఫస్ట్ ఇది 0 అయిపోతుంది, 0 స్క్వేర్ అయింది. సెకండ్ చూస్తే 1 మైనస్ 7 కాబట్టి దాని వాల్యూ మైనస్ 6. సో మైనస్ 6 హోల్ స్క్వేర్. సో టోటల్లీ 0కి యాడ్ చేస్తే అదే కనుక మైనస్ స్క్వేర్ చేసిన ప్లస్ కాబట్టి ఇది కూడా మనకి 6 స్క్వేర్ అంటే 36 వచ్చినట్లు, అగైన్ 6 యూనిట్స్ వచ్చినట్లు. సో దీన్ని బట్టి ఏం కన్ఫర్మ్ చేయొచ్చు? బై యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా, by observing all these 6 distances, we can conclude that all the 4 sides are equal. చూడండి ఇక్కడ ఏబి, బిసి, సిడి, డిఏ ఈక్వల్ గా రావడమే కాకుండా డయాగోనల్ లెంత్స్ అంటే ఏసీ అండ్ బిడి కూడా ఈక్వల్ గా వచ్చాయి. సో అదే విషయం ఇక్కడ మనం మెన్షన్ చేయవచ్చు. ముందు మనం అబ్జర్వ్ చేసిన విషయం ఏబి ఈక్వల్ టు, బిసి ఈజ్ ఈక్వల్ టు, సిడి ఈజ్ ఈక్వల్ టు, డిఏ అండ్ అంటే ఈ 4 సైడ్స్ ఈక్వల్ అయ్యాయి అండ్ ఏసీ ఈక్వల్ టు బిడి. సో ఈ క్రాస్ గా ఉన్నటువంటి డయాగోనల్స్ కూడా ఈక్వల్ అయ్యాయి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఈ విధంగా ఈక్వల్ అయ్యాయి అంటే మరి ఆల్ ద 4 సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్సో డయాగోనల్స్ ఆర్ ఈక్వల్. సో అదే విషయం మనం మెన్షన్ చేద్దాం. సో ఇన్ ఏబిసిడి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగోనల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఈ ప్రాపర్టీ దేనికి ఉంటుంది? క్వాడ్రిలేటరల్ లో ఆల్ సైడ్స్ ఈక్వల్ అవుతూ డయాగోనల్స్ కూడా ఈక్వల్ అయితే కన్ఫర్మ్లీ ఇట్ ఈస్ ఏ స్క్వేర్. సో దీన్ని మనం స్క్వేర్ అని కన్ఫర్మ్ చేయవచ్చు. ఇది స్క్వేర్ అని కన్ఫర్మ్ చేస్తున్నామంటే స్క్వేర్ అని చెప్పినటువంటి చంపా మనకి స్టేట్మెంట్ ఆఫ్ చంపా అనేది కరెక్ట్ అని చెప్పవచ్చు. సో ఫైనల్ కన్క్లూజన్ ఏబిసిడి ఈజ్ ఎ స్క్వేర్. సో చంపా ఈజ్ కరెక్ట్. మనకి ఫైండ్ విచ్ ఆఫ్ దమ్ ఈజ్ కరెక్ట్ అని ఉంది కాబట్టి వీళ్ళిద్దరిలో చంపా కరెక్ట్ అని మనం ఆటోమేటిక్ గా చెప్పవచ్చు. సో ఇండైరెక్ట్ గా ఈ ప్రాబ్లం నెక్స్ట్ చేయబోయే 6వ ప్రాబ్లం కూడా రిలేటెడ్. ఇలా ఒక 4 పాయింట్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఈ 4 పాయింట్స్ తో ఫామ్ అయ్యే క్వాడ్రిలేటరల్ ఏ టైపో తెలుసుకోవడానికి ఇలా 6 డిస్టెన్సెస్ తో మనం అన్నిటినీ చెప్పవచ్చు. స్క్వేర్ అవుతుందా, రెక్టాంగిల్, పారలెలోగ్రామ్, ఇలా ఏదరిగినా కూడా సైడ్స్ అండ్ డయాగోనల్స్ ప్రాపర్టీ ద్వారా మనం చెప్పవచ్చు. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్ ఇది. సో దీంతో మనకి ఈ వీడియోలో చెప్పదలుచుకున్నటువంటి 7.1 ఎక్సర్సైజ్ యొక్క ఫస్ట్ పార్ట్ ని మనం కంప్లీట్ చేసాం. రాబోయే వీడియోలో మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ని నేర్చుకుంటాం. So see the video description for previous chapters and topics details and links. So ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో మీకు ఇంతకు ముందు చేసిన చాప్టర్ గానీ టాపిక్స్ డీటెయిల్స్ ఉంటాయి. To get mathematics topics with clear explanation, subscribe this channel, like and share the videos to encourage this attempt and express your valuable opinion in the comment box. వీడియోని లైక్ చేయడం, అవసరమైన వారికి షేర్ చేయడం, అలాగే వీడియోపై మీ ఒపీనియన్ ని కామెంట్ చేయడం తప్పనిసరిగా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.